జూన్ 21న విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా డేను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి అనిత చెప్పారు. ప్రధాని మోదీ ఈ వేడుకకు హాజరవుతారని 5 లక్షల మందితో యోగా డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీచ్ రోడ్లో మొత్తం 33 బ్లాకుల్లో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నామని, ఇందుకోసం ప్లాన్ ఏ, ప్లాన్ బి సిద్ధం చేసుకున్నామన్నారు. ఒకవేళ వర్షం పడితే ప్రత్యామ్నాయంగా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ ను సిద్ధం చేసుకున్నామని, అన్ని శాఖల సమన్వయంతో యోగా డేను విజయవంతం చేస్తామని చెప్పారు హోంమంత్రి అనిత. విశాఖపట్నం వైపు తిరిగి చూసేటట్టుగా ఈరోజు యోగా డేను సెలబ్రేట్ చేయడానికి అందరం కూడా కంకణం కట్టుకున్నాం. సుమారుగా 5 లక్షల మంది, అది కూడా బీచ్ రోడ్లోని కాళీమాత టెంపుల్ దగ్గర ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి అప్ టు 26 కిలోమీటర్స్ బీచ్ స్ట్రెచ్లో అప్ టు భీమిలి వరకు కూడా ఈ స్ట్రెచ్ ఉంటుంది. అదేవిధంగా ఒక 33 బ్లాక్స్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది యోగా డే చేయడానికి. ఒకవేళ ఇన్ కేస్ ఆల్టర్నేటివ్గా కూడా ఏయూ గ్రౌండ్స్లో ఇన్ కేస్ వర్షం ఏదైనా పడితే కనుక ఆల్టర్నేటివ్గా కూడా ఏయూ గ్రౌండ్స్లోని విత్ జర్మన్ షేడ్స్లోని యోగా చేయడానికి కూడా ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నాం. అంటే ఎక్కడ కూడా వర్షం పడినా పడకపోయినా ఆ కార్యక్రమం అనేది జరిగి తీరుతుంది. ఏదైతే మనం రికార్డ్ నెలకొల్పాలనుకున్నామో ఆ రికార్డ్ నెలకొల్పడానికి అఫీషియల్స్ అందరూ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నాం.